ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము. అయితే ఒకే వ్యక్తి అనేక వేషాలు వేసినప్పటికీ కూడా మరి వేసినట్లుగానే అంటే అనేకమైనటువంటి వాటిని ధరిస్తూ ఉన్నప్పటికీ కూడా రంగస్థలంలో నటించేటువంటి వారు అనేక వేషాలు వేసిన విధంగానే రకరకాలైనటువంటి జలం యొక్క ఉపాధులు యందు వివిధంగా ప్రతిబింబించినట్లుగానే ఒకే బంగారము రకరకాల ఆభరణాల రూపంలో వెలైనట్లుగానే ఒకే మట్టి రకరకాల కుండలు మూకుళ్ళు మొదలైనటువంటి దాని యందు చేయబడినట్లుగానే ఇలాగే శారీరక సంబంధమైన ఉపాధులు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ఒకరే. సమస్త చరాచర ప్రాణికోట్ల యందు కూడా భేదము లేకుండా వ్యాపించి ఉన్నారు అనేటువంటి ఏకత్వ బుద్ధి కలిగి సర్వము కూడా నిండి ఉన్నటువంటి భగవానుని సేవించేవాడు, ధ్యానించేవాడు చివరకు వారినే పొందగలుగుతాడు. ఇదే దైవప్రాప్తికి ముఖ్యమైన ఉపాయము. అటువంటి ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ యందే ఏకాత్మ బుద్ధి కలిగి అభేదాత్మతత్వ పరిజ్ఞానం కలిగినటువంటి వాడు ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ కూడా భగవంతుని యందే నివసిస్తూ ఉంటాడు అని కదా తెలియజేయబడింది. అంటే అతడు సమాధి నిష్ట యందు ఉన్నా లేకపోతే వ్యవహారం సలుపుచూ ఉన్నా ఊరకనే ఉన్నా కూడా చిత్తం ఎప్పుడూ కూడా ధ్యేయాకారమైన ఆత్మయందే తన్మయమై ఉంటుంది. ఇంకా కూడా సముద్రయానము చేసేవారి దగ్గర నుండి కూడా ఎలాగంటే ఇప్పుడు సముద్రంలో ప్రయాణం చేసేవారి దగ్గర కంపాసు అనేటువంటి యంత్రం ఉంటుంది. అలాగే ఈ ముళ్ళు అనేటువంటిది ఎటు తిప్పినప్పటికీ కూడా ఉత్తరపు దిక్కునే చూపినట్లుగానే ఏకాత్మ జ్ఞానము కలిగినటువంటి మహనీయులు ప్రపంచమున అనేక కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా భగవంతుని యందు నివసించుచూ ఉన్నటువంటి వారే అవుతారు కదా. కాబట్టే ఆత్మజ్ఞులకు మహనీయులు ప్రపంచంలో లోకం యొక్క సంగ్రహార్థం పెక్కు కార్యాలను చేసినప్పటికీ కూడా వారి యొక్క భగవత్ స్థితికి ఏమాత్రము భంగం కలగకుండానే ఉంటుంది. అయితే సర్వదా వర్తమానోపి అనేటువంటి దాని అర్థమేమిటి? జ్ఞాని అయినటువంటి వాడు తన యొక్క యథేచ్ఛమైనటువంటి ఆచరణకు దిగవచ్చా అంటే దిగవచ్చునని మాత్రమైతే కాదు కదా, తన ఇష్టమైనటువంటి ఆచరణం చేసేటువంటి వాడు జ్ఞాని అనేది కాదు. అందుకే సర్వదా వర్తమానోపి అనేటువంటి అర్థమైతే జ్ఞాని అయినటువంటి వాడు తన ఇష్టమైనటువంటి ఆచరణకు దిగవచ్చు అనేటువంటి విషయం అయితే కాదు. దుశ్శీలుడై కూడా దుష్టమైన గుణాలతో కూడి కూడా ఉండవచ్చు అని కూడా కాదు. ఆ విధంగా దుష్ప్రవర్తన కలిగిన వాడు అంటే అసలు ఇట్లా తన ఇష్టమైనట్లు చేయడం, దుష్టమైనటువంటి గుణాలు కలిగి ఉండడం, దుష్ప్రభావన అంటే దుష్టమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు అనేవి ఇవన్నీ కూడా అసలు జ్ఞాని కానే కాదు. పరమాత్మ యొక్క అనుభవం కలగడం కోసం విశుద్ధమైన సత్వగుణము కలిగి ఉండాలి కదా. అటువంటి మహోన్నతమైన గుణ సంపద కలిగిన వాడు ఏ కాలమందైనా సరే క్రిందకు దిగి మళ్ళీ కూడా క్రిందకు దిగడం అంటే సత్వగుణము నుండి జారి రజోగుణాలను తమో గుణాలను ఆశ్రయిస్తాడా? ఆశ్రయించడుగా. అలా ఎన్నటికీ కూడా జరగదు. సరే ఒకవేళ దిగజారాడు, అలా దిగజారినట్లయితే వాడు జ్ఞానే కాదు అని కదా మనం ముమ్మాటికి దృఢంగా నిశ్చయించవలసినటువంటి విషయం. కాబట్టి ఈ శుష్క వేదాంతాన్ని ఆశ్రయించకూడదు.
జ్ఞాని అయిన వాడికి ఏ గుణాన్ని ఆశ్రయించి ఉన్నా కూడా వాడు జ్ఞానియే అనేటువంటి ఈ యొక్క బలహీనమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ఎవ్వరూ కూడా ఆశ్రయించకూడదు. అందుకే వాడు ఎల్లప్పుడూ కూడా సత్వగుణాన్ని దాటి విశుద్ధ సత్వగుణాన్ని ఆశ్రయించినటువంటి వాడు ఇక మళ్ళీ సత్వగుణం దగ్గరికి వచ్చి సత్వము నుండి రజోగుణం వరకు వచ్చి రజోగుణం నుండి తమో గుణాలకి వచ్చి విశుద్ధ సత్వగుణ సంపన్నుడు ఈ దిగజారినటువంటి ఈ కోరికలతో అజ్ఞానముతో నిండినటువంటి గుణాలను ఆశ్రయిస్తాడా అంటే అలా చేయడు. ఒకవేళ అలా దిగజారాడే అనుకో అసలు వాడు జ్ఞానియే కాదు కదా. అట్లా జ్ఞానే కాదు అనేటువంటి విషయం మనం దృఢంగా నిశ్చయించుకోవాలి. కాబట్టి ఈ బలహీనమైనటువంటి అంటే జ్ఞాని అయిన వాడు తనకి ఇష్టమైనటువంటి రీతిలో ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా అంటే పరమాత్మ యందు ఉన్నవాడే అనేటువంటి విషయం అనేది ఆపాదించకూడదు అని చెబుతూ, ఎందుకంటే దుష్టమైన అలవాట్లు చేయడం యథేష్టాచరణం కలిగి ఉండడం అనేటువంటిది జ్ఞాని లక్షణం కాదు కదా. దానిని గురించే మనం ఇప్పుడు ఒక సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం. ఒకానొక గ్రామంలో సదాచార సంపన్నమైనటువంటి ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం యజమాని శాస్త్రాలలో చెప్పబడినటువంటి మార్గమనందే తన యొక్క నిత్యమైనటువంటి వ్యవహారాన్ని కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఆయన ధర్మపరాయణుడై ఉన్నాడు. ఆ యొక్క ధర్మపరాయణత్వంతో నియమాలయందే నిష్ట కలిగి వర్తిస్తూ ఉండేవాడు ఆ కుటుంబ యజమాని. అతనికి కూడా ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పాఠశాలలో చిన్న చిన్న తరగతుల యందు కూడా ఉత్తీర్ణుడయ్యాడు. క్రమంగా ప్రాథమిక పాఠశాలను వదిలాడు. హై స్కూలు అంటే ఉన్నత పాఠశాల యందు చేరాడు. మళ్ళీ పెద్ద పెద్ద తరగతులలో కూడా ప్రవేశించాడు. అది కూడా అంటే స్కూల్ ఫైనల్ కూడా అయిపోయింది. తర్వాత ఇక కళాశాల చదువు అనేది ప్రారంభమైంది. అలా కాలేజీకి చేరాడో లేదో ఇక దురదృష్టవశాత్తు అతనికి కలిగినటువంటి సంఘం అంటే స్నేహితులు వాళ్ళు ఉంటారు కదా, వారి యొక్క సాంగత్యం ఎలా ఉన్నది అంటే చెడు యొక్క దుష్టుల యొక్క స్నేహము తోడైంది. ఇక వాడు తల్లిదండ్రులు అనుసరింపజేసేటువంటి నీతి నియమాలయందు క్రమంగా దిగజారిపోతూ ఉన్నాడు. తండ్రి ఎంతో నీతిపరుడై ఉన్నప్పటికీ కూడా ఆ నియమాలను అనుసరించేటువంటి నిష్టలయందు కూడా ఆచార విచారాలయందు కూడా అత్యంత జాగరూకుడై ఉంటాడు తండ్రి. అలా ఉన్నప్పటికీ కూడా ఈ కుమారుడు సాంగత్య దోషం వలన వానికి వాడే నైతికమైనటువంటి పతనాన్ని పొందుతున్నాడు. తోటి విద్యార్థులతో చేరాడు. అతను చివరకు మద్యపానానికి మత్తు పదార్థాలకి అభ్యాసం చేయసాగాడు. తన వంశం యొక్క పవిత్రతను గురించి కాదు, అలా కానీ తన కులం యొక్క ఔన్నత్యాన్ని గురించి కానీ తన తాత ముత్తాతల యొక్క పితరుల యొక్క సదాచార నిష్ఠాపరత్వాన్ని గురించి కానీ అతడు కించిత్తైనా సరే ఆలోచించకుండానే ఈ ఘోరమైన దుష్ట ఆచారాల యందు ప్రవేశించాడు. ప్రతిదినము కూడా కళాశాల వదలగానే 2-3 దుష్ట విద్యార్థులతో చేరుతాడు. అతడు పానశాలకు అంటే ఆ యొక్క త్రాగేటువంటి ఆ మత్తు పదార్థాలు పానశాలకి బయలుదేరి వెళ్ళేవాడు. ఈ పరిస్థితి తండ్రి గారికి తెలిసింది. అత్యంత హృదయ విదారకంగా బాధపడుతూ ఉన్నాడు. మార్చాలని చూశాడు, మారలేదు. వంశానికి అపకీర్తి తెచ్చుతూ ఉన్నటువంటి కుమారుని యొక్క చెడు నడతను గురించి తలుచుకున్నప్పుడల్లా అతని మనసు ఎంతో ఆందోళన చెందుతూ ఉండేది. త్రాగుడు అనే ఈ దుష్ట అలవాటు నుండి ఇక తన యొక్క కొడుకును తప్పించడం కోసం ఎన్ని ఉపాయాలు అవలంబించాడో అన్నీ కూడా అతడు ఎవరు ఏమి చెబితే దానిని అవలంబించాడు. ఎన్ని చెప్పాలో అన్నీ కూడా చెప్పి చూశాడు. ఇతరుల ద్వారా కూడా చెప్పించి చూశాడు కూడా. కానీ ఫలితం ఏమైంది? శూన్యమే. కుమారుడు త్రాగుడు అనేది మానకపోగా తనను ఆటంకపరుస్తూ మరి తనకి ఇబ్బంది కలగజేస్తూ ఉన్న తండ్రిని నానా దుర్భాషణలుగా మాట్లాడసాగాడు. ఇటువంటి సందర్భాలలో ఇంకా ఏం చేయాలో ఆ తండ్రికి తోచలేదు.
ఎందరో పెద్దలైన బంధువులు మిత్రులు వచ్చారు. మొదలైన వారు వచ్చి, ఎందుకయ్యా మీ కొడుకు ఇట్లా నీచ మార్గాన్ని అవలంబించాడు అని ప్రశ్నించేటప్పుడు ఆ తండ్రి యొక్క గుండె నీరగుతూ ఉండేది. ఈ ప్రకారంగా మానసికమైన ఆందోళన చేత తల్లడిల్లుతూ ఉన్నటువంటి ఆ తండ్రి ఒకనాడు తన కుమారుణ్ణి దగ్గరకు పిలిచాడు. ఈ ప్రకారంగా హితబోధ చేయసాగాడు. ఒరే నాయన, మనదా గొప్ప వంశం, ఇంతటే మంచి ఆచారాలు సదాచార సంపన్న వంశము ఈ చుట్టుప్రక్కల ఎక్కడా లేదు. మన తాతలు ముత్తాతలు కూడా ఈ యొక్క సాంప్రదాయ ఆచార విచారాల యందు సత్సాంప్రదాయాల యందు ఎంతో గొప్పవారని పేరు పొంది ఉన్నారు. నీతి నియమము పరిపాలించడంలో మరి పేరు తెచ్చుకున్నటువంటి ఇటువంటి మహోన్నతమైన పవిత్ర వంశమునందు జన్మించావు నీవు. చెడు సాంగత్యానికి పాల్పడుతున్నావు. త్రాగుడు అనే ఘోరమైనటువంటి దురభ్యాసాలకు వసుడువైపోయావు. పొరపాటు అనేది గ్రహపాటు చేత అలవాటుగా మారిపోయింది. నీ యొక్క అజాగ్రత్తే కదా దీనికి కారణం. నీవు ఈ చెడు నడత నువ్వు చేసేటువంటి ఈ చెడు నడత వల్ల నాకు తలవంపులే వస్తూ ఉన్నవి. అడిగిన వారికి జవాబు చెప్పలేక నాకు విసిగెత్తిపోతూ ఉంది. ఇప్పటికైనా సరే తెలివి తెచ్చుకొని నీ యొక్క ఈ దుర్వ్యసనాన్ని మానివేసేయరా, వంశం యొక్క కీర్తిని నిలబెట్టరా, నా పొరుగును కాపాడు అని ప్రార్థించాడు తండ్రి. తండ్రి యొక్క దీనాలాపానికి చాలా బ్రతిమలాడడం చేత అది వినగానే కుమారుని యొక్క కఠినమైన హృదయం కూడా కరిగిపోయింది. వెంటనే అతడు ఇలా చెప్పాడు, ఏమని? తండ్రి, మీరు కారణపూర్వకంగా హేతువాదపూర్వకంగా మంచి మాటలు నా మనసునందు గొప్ప మార్పునే తెచ్చాయి. నా తప్పిదమేమిటో నేను ఇప్పుడు గ్రహించాను. దుష్ట సాంగత్య ప్రభావము చేత కులము యొక్క ఔన్నత్యాన్ని మంటగలుపుకున్నాను. ఎంతో ఆవేదన పడుతూ ఉన్నాను. ఇటువంటి దౌర్భాగ్య దశ ఎందుకు దాపురించింది అని నా యొక్క మనసులో మదన పడుతూ ఉన్నాను. ఆయనదేమో అయింది. ఇక మీదట ఈ దుష్ట వ్యసనాలకు నేను తిలోదకాలు వాటిని వదిలివేయాలి అనుకుంటున్నాను నాన్నగారు. అయితే నాన్నగారు, నేను బహుకాలము నుండి కూడా అలవాటైన ఈ దురభ్యాసాన్ని ఒక్కసారిగా నిలుపుదల చేయడం అనేటువంటిది కష్టసాధ్యమే కదా. నాకు కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇది దృఢపడిపోయింది. ఇది వెంటనే ఆపాలి అంటే సాధ్యపడదు. కాబట్టి ఒక్క నెల రోజుల వరకు కూడా క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చి సరిగ్గా నెల పూర్తి అయ్యేసరికి త్రాగుడికి పరిపూర్తిగా స్వస్తి చెప్పేస్తాను, ఆపివేస్తాను. అయితే ఈలోగా మీకొక షరతు పాలించడం కోసం సిద్ధపడాలి అని అన్నాడు. అప్పుడు ఆ తండ్రి, ఎట్లయితేనేమి తన కొడుకు మానుకుంటాడు కదా అని, అదేమిరా చెప్పు అని అన్నాడు. ఏమి లేదు, ఈ నెల రోజుల్లో నాతో కూడా మీరు కూడా ఒక లోటా కళ్ళు ప్రతిరోజు త్రాగుతూ ఉండాలి. దీనికి మీరు అంగీకరించినట్లయితే మాత్రమే నేను నా దురలవాటును పోగొట్టుకుంటాను. అలా కాకపోతే నేను నా పాత పద్ధతినే అంటిపెట్టుకొని ఉంటాను అని చెప్పాడు. ఆ కుమారుని యొక్క అంటే ఆ కొడుకు యొక్క కఠోరమైన మాటలను వినగానే తండ్రి యొక్క గుండె చెదిరిపోయింది. అతనికి ఏమి చేయడానికి కానీ ఏమి చెప్పడానికి కానీ తోచకపోయింది. ఎలా అయినా సరే కుమారునికి త్రాగుడు మానపడం కోసం తండ్రి తానే త్రాగాల్సి వచ్చింది. అయితే ఏమి విధి వైపరీత్యము అని ఈ ప్రకారంగా తలంచి ఎట్టకేలకు కూడా కుమారుని క్షేమాన్ని కోరినటువంటి వాడై తండ్రి ఆ కుమారుడు పెట్టినటువంటి షరతుకు అంగీకరించి కుమారునితో పాటు ఒక నెల రోజులు తాను కూడా త్రాగడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రకారంగా ఒక నెల గడిచింది. అప్పుడు కుమారుడు దేవుని పటం వద్దకు వెళ్ళి తన వాగ్దాన ప్రకారం కూడా తానిక నుండి త్రాగుడు పూర్తిగా మానివేశాను అని ఒట్టు పెట్టుకున్నాడు. దేవుని ముందు ఆ ప్రకారంగా ప్రతిజ్ఞ చేసేసాడు. అప్పుడు తండ్రి కుమారునితో అంటున్నాడు, నాయనా, కళ్ళు త్రాగటం నీవు మానితే మానేవుగాక, నేను మాత్రం మానను. ఒక నెల రోజులు త్రాగేసరికే నాకు ఈ అలవాటు దృఢపడిపోయింది, నేను ఇంకా మానలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అందుకే
అంటే ఇప్పుడు మనకి దీని విషయం గురించి ఏమి తెలిసింది అంటే, నవ్వులాట కోసం ప్రారంభించినటువంటి అలవాట్లు క్రమంగా రూఢిపడతాయి. తండ్రికి వదలడానికి సఖ్యం కాకుండా పోయింది. కుమారుడు బాగుపడిపోయాడు కానీ తండ్రి వదలలేకపోయాడు. కానీ కుమారుణ్ణి వదిలించాలి అని ప్రయత్నించిన తండ్రి చెడిపోయాడు. అట్లాగే కుమారుడు ప్రయత్నపూర్వకంగా తన యొక్క వ్యసనాన్ని పోగొట్టుకున్నాడు. కానీ తండ్రి ఏం చేశాడు? తనకు తానే వ్యసనాన్ని కొని తెచ్చుకున్నాడు. విషయలంపటుడుగానే మారిపోయాడు కదా. అంటే పూర్వం ఎంతో సదాచార సంపన్నుడుగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు దుశ్శీల దురాచారంతో కూడుకొనిన వాడిగా మార్పు చెందేశాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? అజాగ్రత్త ఎంతటి ఘోరమైన ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో కదా. కాబట్టి ముముక్షువైనటువంటి వాడు అంటే మోక్షము చెందాలి, పరమాత్మతత్వాన్ని పొందాలి, నిర్వాణ స్థితిని అందుకోవాలి అనుకున్నటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ప్రమత్తతకు అజాగ్రత్తగా ఉండేటువంటి స్థితికి ఏ సమయంలో కూడా చోటివ్వకూడదు. పరమార్థ సాధనల యందు ముముక్షువు పరమ జాగరూకుడై ఉండాలి. నవ్వులాటకలకైనా సరే దురలవాట్లకు ఏమాత్రము అవకాశము అనేది ఇవ్వకూడదు. ప్రమత్తత గనక వహించినట్లయితే, జాగ్రత్త గనక పాటించినట్లయితే పొరపాటు క్రమక్రమంగా బలపడిపోతుంది, అలవాటుగా మారిపోతుంది, తోదకు వ్యసనమైపోతుంది. అంటే అజాగ్రత్త గనక కలిగి ఉన్నట్లయితే ఆ కొద్దిపాటి పొరపాటు క్రమంగా బలపడిపోయి అలవాటుగా మారి చివరకు వ్యసనమైపోయి జీవుణ్ణి అధపతనానికే దారితీస్తుంది కదా. సాధకుడు ఎలా ఉండాలి? బహు జాగరూకుడై ఉండాలి. ఎల్లవేళలా కూడా మంచి ఆచార సంపన్నుడై మాయ యొక్క చేష్టలను 1000 కళ్ళతో కనిపెడుతూ దుష్టమైన చేష్టలకు దురాచారాలకు కూడా ఏమాత్రము చోటివ్వకుండా హృదయ నిర్మలత్వము చేత పరమశాంతినే కదా పొందాలి. అంటే ఒక చెడ్డ పని ప్రతిరోజు చేసినట్లయితే అది అలవాటుగా మారిపోతుంది, తొలగడానికి అది కష్టసాధ్యమైపోతుంది. కాబట్టి చెడ్డ కార్యాలను చేయకూడదు, మంచి కార్యాలనే అలవాటు చేసుకోవాలి. అందుకే ఎంత పరమాత్మతత్వాన్ని తెలిసినటువంటి వాడు అయినా వాడు జ్ఞానియే కదా. ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా తన ఇష్టమైనటువంటి ఆచరణ అనేది చేయకూడదు. యథేచ్ఛ అంటే తనకు ఇష్టమైనటువంటి ఆచరణకు చేయకూడదు. దానివల్ల దుశ్శీలత్వము అనేటువంటిది ఉంటుంది. అందుకనే ఇక్కడ తన యొక్క ఏ విధంగా అంటే యథేచ్ఛాచరణానికి దిగవచ్చును అని మాత్రం కాదు కదా. ఏమంటే సర్వదా వర్తమానోపి, ఏదైనా వర్తించవచ్చు. అంటే జ్ఞాని అయినటువంటి వాడు తనకి ఇష్టమైనటువంటి దుష్టమైన పనులు చేయవచ్చు అని కాదు. ఆ విధంగా దుష్ట ప్రభావము దుష్ట ప్రవర్తన కలిగినటువంటి వాడు అసలు నిజంగా విచారించి చూస్తే వాడు జ్ఞానియేనా? జ్ఞానే కాదు. పరమాత్మతత్వం యొక్క అనుభవం కలగడం కోసం ఆ యొక్క విశుద్ధ సత్వగుణము కూడా కలిగి ఉంటాడు కదా. అటువంటి మహా ఉన్నతమైనటువంటి గుణ సంపద కలిగినటువంటి వాడు ఏ కాలమునందైనా సరే క్రిందకు దిగడు. ఆ యొక్క ఊర్ధ్వమైన ఉన్నతమైన స్థితి నుండి ఏమాత్రము జారడు. మరి సత్వగుణము నుండి రజోగుణమునికి తమో గుణాలకు ఆశ్రయిస్తాడా? కాదు కదా. అట్లా ఎప్పటికీ జరగడు. ఒకవేళ జరిగిందనుకో, మంచిని వదిలి చెడుకు వచ్చి చెడు ఎందే దృఢపడ్డాడు అంటే వాడు జ్ఞానే కాదు అని కదా మనం ముమ్మాటికి కూడా దానిని ఆ విధంగా నిశ్చయించుకోవాలి. కాబట్టి బలహీనమైనటువంటి వేదాంతాన్ని ఆశ్రయించకూడదు. అందుకే మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు ముముక్షువులు కడు జాగ్రత్తగా జాగరూకులై ఉండాలి. తన ప్రవర్తన యందు ఎలాంటి లోపము కూడా రానీయకుండా చూసుకోవాలి కదా. ఇటువంటి పదాల యొక్క అర్థాన్ని బహు జాగ్రత్తగా గమనించాలి. అందుకే ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ కూడా
అనేటువంటి భావాన్ని ఇక్కడ సర్వాత్మ విజ్ఞానము కలిగినటువంటి వాడు ధ్యానమునందు ఉన్నప్పటికీ, లోక వ్యవహారాలు ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఎలా ఉన్నప్పటికీ కూడా అతని యొక్క ఆత్మస్థితికి లోపము లేదు అనే కదా అవుతూ ఉంటుంది అనే చెబుతూ, అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే కదిలే వాటి యందు, కదలని వాటి యందు కూడా, సమస్త చరాచర ప్రాణికోట్ల యందు కూడా వ్యాపించి ఉన్నాడు. భగవంతుని యందు స్థితిని పొందాలి అంటే జీవుడు చేయాల్సినటువంటి పనులేంటి? సర్వత్రా కూడా, సర్వే సర్వత్రా, సర్వ ప్రదేశాల యందు కూడా సర్వము ఆత్మమయము, ఆత్మస్వరూపము సర్వము నిండినటువంటి ఏకాత్మయే అనేటువంటి బుద్ధి కలిగి అటువంటి రెండవది లేనిది అయిన పరమాత్మను సేవించాలి, ధ్యానించాలి. ఆత్మజ్ఞుడైనటువంటి మహనీయుడు లోకంలో వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా అతని యొక్క భగవంతుని యొక్క స్థితికి హాని కలుగుతుందా అంటే ఎప్పటికీ కలగదు. ఎందుకు? వాడు ఆత్మజ్ఞుడు, పరమాత్మ తత్వమునందు స్థితి పొంది ఉన్నవాడు, పరమాత్మ స్వరూపుడు, భగవత్ స్వరూపుడే అయినప్పుడు అటువంటి భగవంతుని యొక్క స్థితికి హాని కలగనే కలగదు. అతడు ఎట్లా ప్రవర్తించినప్పటికీ కూడా అతని యొక్క భగవత్ స్థితికి లోపము అనేది రానే రాదు. అలాంటి ఆత్మదృష్టి కలిగి సర్వజీవులను కూడా తనలాగానే సమముగా చూచేటువంటి వాడే కదా సర్వోత్తముడు అని తెలియజేస్తూ, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అర్జున, సమస్త ప్రాణులయందు కూడా సుఖమును కానీ దుఃఖమును కానీ మరి తనతోటే పోల్చుకుంటూ, అంటే తనకొచ్చినటువంటి సుఖమే సర్వజీవరాశులకి ఉంటుందని, తనకున్నటువంటి దుఃఖమే సర్వజీవరాశులకి ఉంటుంది అని ఇతర జీవరాశుల యొక్క దుఃఖాన్ని తనతో పోల్చుకున్నప్పుడు ఆ యొక్క దుఃఖాన్ని నశింపజేయడం కోసం ప్రయత్నిస్తూ ఉండేటువంటి దాని యందు కూడా తన ఆత్మ వంటిదే తక్కినటువంటి వారి ఆత్మ అనే, తక్కిన వారి ఆత్మ అనే భావంతో కూడా ఉంటుంది. ఎలాగంటే సమస్త ప్రాణుల యందు సుఖంగాని దుఃఖంగాని తనతోటే పోల్చుకుంటాడు. తన ఆత్మ వంటిదే తక్కిన వారి ఆత్మ అనే భావంతో ఉంటాడు. తనలాగానే సమానంగానే చూసుకుంటూ ఉంటాడు. అటువంటి యోగి అంటే తన యొక్క ఆత్మతత్వాన్ని తాను ఎంత ఇష్టపడుతూ ఉన్నాడో అలాగే సర్వాత్మ స్వరూపముతో ఉన్న ఆ యొక్క ఏకాత్మ భావముతో ఉన్నటువంటి వాడు మాత్రమే యోగి శ్రేష్ఠుడు అని కదా తలంపబడుచూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి తెలియజేసేటువంటి విషయం ఏమిటి? ప్రాక్టికల్ వేదాంతం అంటే ఆచరణ వేదాంతం, వాచా వేదాంతం కాదు. ఈ ఆచరణ వేదాంతాన్ని ఉపదేశిస్తూ ఒకనికి బోధ సరిగా వంట పట్టింది లేనిది కూడా తన యొక్క ఆచరణ ద్వారానే తెలుస్తూ ఉంటుంది. వానికి జ్ఞానం ఉన్నదా లేదా, జ్ఞాని అయిన వాని యొక్క ప్రవర్తనను బట్టే వాడు జ్ఞానియా అజ్ఞానియా అనే విషయం కూడా వాని యొక్క అనుసరణ ఆచరణ ద్వారానే తెలుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు జ్ఞానబోధ అనేటువంటిది కొందరికి సామూహికంగా జరుగుతూ ఉంది, కానీ ఎవరికి వాళ్ళు మాత్రం దానిని మరి సాధన చేసుకోవలసింది. ఆ సాధన ద్వారా విచారణ ద్వారా వానికి ఆ జ్ఞానం అనేది సరిగా వంటబట్టిందా లేదా అనేటువంటిది అతని యొక్క ఆచరణ ద్వారా మాత్రమే తెలుస్తూ ఉంటుంది. వాక్కు ద్వారా ఏమంటారంటే అంతా బ్రహ్మమే అంటారు, అంతా కూడా దైవమే అని కూడా చెప్తారు. అంటే పరప్రాణికి అపకారం చేయుట సరి అయినటువంటి పద్ధతి కాదు కదా. అలా చెప్పేటువంటి వాడు మరి అది ఇప్పుడు అంతా కూడా బ్రహ్మమే అంతా దైవమే అని చెప్పేటువంటి వాడు పరప్రాణికి అపకారం చేయటం అనేటువంటిది సరి అయిన పద్ధత కాదు కదా. అది చెప్పినటువంటిది అంటే అంతా బ్రహ్మము అంతా దైవము అని చెప్పినటువంటి విషయం అనుభవ వేదాంతమా? కాదు కదా. అది వాచా వేదాంతం. బోధను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. మనసులో ఏమి సంకల్పించుకున్నాడో నోటి మాట ద్వారా అదే వచిస్తూ ఆ
సంకల్పించిన విధంగా, ఆ వచించిన విధంగా ఆ యొక్క క్రియ కూడా అదే విధంగా సత్వ ప్రకారమే ఉండాలి, సాత్విక తత్వంతోనే ఉండాలి. అంతా బ్రహ్మమే, అంతా దైవమే అన్నప్పుడు, సర్వేక సమస్తం కూడా ఆత్మమయం అన్నప్పుడు ఏ ప్రాణిని నువ్వు బుద్ధిపూర్వకంగా హింసించగలవు? దానిని చంపి నీ వంటలో భాగంగా తయారు చేసుకొని నువ్వు భుజించగలవు అని చెబుతూ, అంటే కేవలం నోటి మాటలకి సరిపోయేటువంటిది అంతా బ్రహ్మము, అంతా దైవము అని చెప్పేటువంటిది వాచా వేదాంతమే కానీ అనుభవ వేదాంతమైతే కాదు కదా. జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా మనస వాచ కర్మణ, మనసు ఏది సంకల్పిస్తుందో, నోటితో ఏది మాట్లాడుతుందో, మనసుతో సంకల్పించినదే నోరు మాట్లాడాలి, నోరు మాట్లాడిందే ఈ కార్యరూపంలో పెట్టాలి. అదే కదా ఈ యొక్క త్రికరణ శుద్ధంగా ఆచరించేటువంటి విషయం. తాను సంకల్పించిన దానినే చెప్పాలి కానీ, చెప్పిన దానినే చేయాలి కానీ, వేదాంతము అనేటువంటిది నిత్య వ్యవహారంలో కూడా జొరబడిపోవాలి. అందుకే మహనీయులు మాత్రమే ఆ ప్రకారం చేశారు. లేకపోతే ఏమవుతుంది? సిద్ధాంతం పుష్పితాం వాచం అనున్నట్లుగానే నిష్ఫలమైపోతుంది. ఏ విధంగా అంటే అంతటా ఒకే ఆత్మ ఉన్నది అనే సిద్ధాంతము ఆచరణ యందు ఉంచినప్పుడైతే సమస్త ప్రాణుల పట్ల కూడా దయ, కరుణ, ప్రేమ కలిగి ఉండాల్సి ఉంటుంది. తన దేహానికి, తన మనసుకి తాను ఎట్లు సుఖాన్ని, శాంతిని, దుఃఖంలో లేకుండా ఉండేటువంటి భావాన్ని కోరుతూ ఉన్నాడో, అలాగే పరుల విషయంలో కూడా అలాగే భావించాలి కదా. ఇదే కదా ఆత్మౌపమ్య స్థితి. ఈ ప్రకారంగానే సుఖమునందు కానీ, దుఃఖాలయందు కానీ తనతో పాటు సమానంగా ఇతరులను కూడా చూసేటువంటి యోగి ఉంటాడే, ఆ యోగియే యోగులందరిలోకి కూడా సర్వశ్రేష్ఠుడు అని పరమాత్మ తెలియజేసి ఉన్నారు అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాతా, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం తత్సత్.